ఆయన గురించి చాలామంది కన్నబాబు చెప్పారు, నరసింహ గారు చెప్పారు, గీత గారు చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా ఇచ్చేసినటువంటి తోట తిరుపతి గారు కూడా ఆయన గురించి చెప్పడం జరిగింది. ఆయన మనస్తత్వం ఏంటి, ఇటువంటి వ్యక్తి ఆయన. కనుక అటువంటి మహానుభావుడు ఏ పార్టీ అయినా, అంటే తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్కి వచ్చారు, తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన ఎన్ని పార్టీల్లో ఆయన ఉన్నా ఆయన మనసు మట్టుకి ఒకటే, స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు తెలుసుండగా మన తూర్పుగోదావరి నాయకుల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా, అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా ఆయన ఆస్తిని పాడు చేసుకుని రాజకీయాల్లో పాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా ఆయన కోరిక కూడా ఉండిపోయింది. 2019లో అంటే నాకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఆయన ఎంపీ చేయాలని ఒక కోరిక ఉండేది. ఆయన ఎంపీగా వద్దు, ఎమ్మెల్యేగా అనేవారు. పరిస్థితులు అప్పుడు కుదరలే. తర్వాత గిరిబాబుని చేయాలని కోరుకుండేది. ఏదో సందర్భంలో ఆయన ఒప్పుకోలేదు కూడా. కానీ ఇప్పుడు గిరిబాబు పత్తిపాటి ఏదో కోఆర్డినేటర్గా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా అయ్యి ఈయన మరణించుంటే చాలా బాగుంది. నేను ఐసీయూలో ఉన్నప్పుడు కూడా, ఆయన హాస్పిటల్ ఐసీయూలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ వెంటిలేటర్ అయినప్పుడు ఆయన పరిస్థితి చూసి చాలా బాధేసి బయటకు వచ్చి దేవుడు ఒకటే కోరుకున్నాను, తప్పకుండా ఇటువంటి పెద్ద మనిషి పుల్లాంటి వాడు ఇటువంటి బయటకు వచ్చి కొడుకుని ఎమ్మెల్యే చేసే వరకు చూసుకుంటే చాలు అని అనుకోవడం కూడా జరిగింది. దురదృష్టం ఏదైనప్పటికీ కూడా మంచి నాయకుడు మనం కోల్పోవడం జరిగింది. మంచి అనుబంధం ఉన్న నాయకుడు కోల్పోయాం. కనుక ఎక్కడున్నా కూడా ముద్ర పద్మనాభం గారికి ఆయన ఆత్మశాంతి కలగాలని ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ కుటుంబంతో మా కుటుంబంలో ఉన్నటువంటి అనుబంధం ఇలాగే కొనసాగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ముద్ర పద్మనాభం గారికి జోహార్లు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాపుల్లో పేదరికం గురించి ఉద్యమం చేసేటేమో తప్పితే ఆయన కాపు నాయకుడిగా ముద్రపడేటువంటి వ్యక్తి కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయనకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి బొడ్డు భాస్కర్ రామారావు గారు, రెండోది పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అమలాపురాన్ని మంత్రిగా చేసినటువంటి కుడుపుడు ప్రభాకర్ గారు, చచ్చిపోయేంతవరకు ఆయన దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తి చాలా సందర్భాలుగా కుడుపుడు సూర్నారాయణ గారు, కుడుపుడు చిట్టబ్బాయి గారు. మరి ఆయన ఆ సొంత గ్రామంలో కాపుల మధ్యను తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టాడంటే ఆయన కాపు నాయకుడా లేకపోతే అందరితో ఉంటాడా అనేటువంటిది చెప్పడం కోసం చేసిన ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే 94లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే బోస్ గారిని కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తే 2 రోజులు బోస్ గారి గురించి ప్రచారానికి వచ్చి నాకు వ్యతిరేకంగా పోటీ చేయాలి. నాకు వ్యతిరేకమని కాదు, అక్కడ ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. దానికి ముందు 93లో ఉద్యమం చేసినప్పుడు ఆయన మా గ్రామాల నుంచి పెద్దలందరూ వెళ్ళి పెద్ద ఎత్తున నేను కూడా వెళ్ళి సపోర్ట్ చేసాం. ఆ ఉద్యమం అయినటువంటి ఒక 2-3 నెలలు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వస్తే మా చుట్టుపక్కల ఉన్నటువంటి రామతిరుపతి నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ వెళ్ళి మేమేదో తోట తిరుమూర్తులు అనుకున్నటువంటి వ్యక్తిని ఇండిపెండెంట్గా పోటీ పెట్టాం, మీరు వచ్చి మమ్మల్ని పోటీ చేయొద్దు, మాకు రావద్దు, మనం కాపులం కదా అని చెప్పేసి అడగటానికని వెళ్తే ఆయన నేను వస్తున్నాను, 2 రోజులు ప్రచారం చేసి సుభాష్ చంద్రబోస్ని ఎమ్మెల్యే గెలిపిస్తాను, క్యాబినెట్లో మంత్రిగా తీసుకొస్తానని కూడా చెప్పినటువంటి వ్యక్తి. అంటే ఆయన ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అంటానికి మాత్రం ఈ విషయాలు చెప్పాలనేటువంటిదే మీ ముందుకు రావడం జరిగింది. గారు జోహార్ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు, అందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సంస్థ సభాధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారికి, అలాగే పెద్దలు, ఈ సందర్భంగా ఆ పెద్ద ఆయనతో మా నాన్నగారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే నేను చాలా కాలం అమెరికాలో ఉండడం వలన ఆయనతో అంత దగ్గరగా పనిచేసే అదృష్టం నాకు దొరకలేదు. కానీ మా నాన్నగారు దౌలూరు సుబ్బారావు గారు ఉత్తర కంచవచ్చు మిగిలిన అనేక ఉద్యమాలతో ఆయన వెంటనే నడిచేవారు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన ఎంతో ప్రేమతో ఆప్యాయంతో పలకరించేవారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే ప్రేమతో ఆప్యాయంతో నీకెందుకు ఈ రాజకీయాలను కూడా తిట్టేవారు. కానీ ఈరోజు అంత మంచి వ్యక్తి
చిరునవ్వుతో పలకరించే వ్యక్తి, ప్రేమతో వడ్డించే వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం, చాలా లోటని మనకు తెలియజేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఆగస్టు 1 శనివారం ఉదయం 10 గంటలకి కిల్లంపూడిలో జరిగే సభకు మీరు అందరూ కూడా వచ్చి ఆ పెద్ద ఆయనకి ఘన నివాళులు అర్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొన్ని గైడ్లైన్స్ అంటే తనని ఎలా కన్నం చేయాలి మొదలుకొని అన్ని విషయాలు ఆయన ముందుగానే రాసి పెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ కర్మకాండ కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు. అయినప్పటికీ మనందరం కూడా ముద్రగడ గారి అభిమానులు, ఆత్మీయులందరం కలిసి ఒక సభని ఏర్పాటు చేస్తామని చెప్పి కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెద్దలందరూ మాట్లాడి ఆ రోజు శనివారం 1వ తేదీ ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తప్పకుండా అక్కడ కలుద్దాం. ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడారు, తోట తిరుమూర్తులు గారు, ఇతర పెద్దలందరూ. రాజకీయాల్లో మానవ సంబంధాలు అనేవి మరుగైపోతున్నాయా అని బాధ అనిపిస్తాం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఇంచుమించుగా 478 నుంచి ఉన్నారు అని అంటే 38 ఏళ్ళ పాటు రాజకీయాల్లో 4 దశాబ్దాలుగా చాలా పేరున్న నాయకుడిగా, వేలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న నాయకుడిగా ఉన్న నాయకుడికి అన్ని పార్టీల్లోనే అభిమానం ఉంటారు, అన్ని కులాల్లోనే అన్ని మతాల్లోనే ఉంటారు. అలాంటి పద్మనాభం గారి సంస్మరణ సభలకు వెళ్ళొద్దని తెలుగుదేశం పార్టీ స్వయంగా ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక అల్టిమేటం జారీ చేశారని చూసినప్పుడు చాలా ఆవేదన చెందుతున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో మానవత్వ విలువలు ఉండాలి, మానవీయ కోణాలు కూడా ఉండాలి. కానీ రాజకీయాల్లో అసలు హ్యూమన్ యాంగిల్ ఉండకూడదు అన్నట్టుగా ఆ పార్టీ ఇప్పుడు కొత్త రాజకీయానికి తెరతీస్తాం. ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాం, ఆ రోజు పద్మనాభం గారి కోరిక మేరకు అధికారిక లాంఛనాలు వద్దని వారి కుటుంబ సభ్యులు చెబితే చాలామంది విమర్శించారు. మరి వారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం అధికారిక లాంఛనాలను తిరస్కరించడం అనేది సబబా కాదా అని ఈ ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఎందుకంటే మనసులో ఒకటి పెట్టుకుని ముద్రగడని ఒక వర్గ శత్రువుగా భావిస్తూ నాయకులు ఎవరో వెళ్ళకూడదని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే మహా నాయకులు సమాజానికి వివిధ రూపాల్లో సర్వీస్ అందించిన వాళ్ళని స్మరించుకోవడం అనేది అందరి బాధ్యత. దాన్ని రాజకీయంలో చూడడం అనేది సరికాదని చెబుతూ ఆ రోజు ఏదైతే మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం గారి అంత్యక్రియలకి హాజరై ఆయన అంతిమ యాత్రలో పాడే భుజానికి ఎత్తుకుని ముందుకు నడవడం అనేది ఆయనకి ఇచ్చిన గొప్ప నివాళిగా భావిస్తూ